ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో జోరు వానలు కురుస్తున్నాయి. సిటీతో పాటు జిల్లాలోనూ వానలు పడుతున్నాయి. రేపటి నుంచి 4 రోజులు అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో అల్పపీడన ఏర్పడే ఛాన్స్ ఉందని, ఈ ప్రభావంతో అతి భారీ వర్షాలు కురవవచ్చని తెలిపింది ఐఎండీ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. రాష్ట్రానికి మరోసారి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు అధికారులు. కొమ్రంభీం, ఆసిఫాబాద్, ఉమ్మడి వరంగల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఈ నెల 13న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందన్నారు. ఈ ప్రభావంతో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందన్నారు. 14న దాదాపు అన్ని జిల్లాల్లో భారీ వానలు ఉంటాయని, 1-2 జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఇక హైదరాబాద్ లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని, తర్వాత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో జోరు వానలు కురుస్తున్నాయి. సిటీతో పాటు జిల్లాల్లో వానలు పడుతున్నాయి. సిటీలో చాలా ప్రాంతాల్లో వర్షం కురిసింది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మహదీపట్నం, కుకట్పల్లి, ఖైరతాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో వాన పడింది. చందానగర్, మియాపూర్ లో మోస్తరు వర్షం కురిసింది. ఎల్బీ నగర్, బోడుప్పల్, ఉప్పల్, మేడిపల్లి, రామాంతపూర్ లోనూ వర్షం పడింది. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ వర్షం పడింది. సిటీ శివారు ప్రాంతాలైన రాజేంద్రనగర్, అత్తాపూర్ వైపు కూడా జోరు వాన పడింది. మేడ్చల్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో వాన పడింది. కీసరలో ఓ ఇంటిపై పిడుగుపడి ఇల్లు ధ్వంసమైంది. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో భారీ వర్షాలకు 100 ఏళ్ల నాటి పాత ఇల్లు కూలిపోయింది. హుస్సేని ఆలం దగ్గర 114 ఏళ్ల క్రితం కట్టిన ఇల్లు కూలింది. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఏరియాలో 100 ఏళ్ల నాటి పురాతన ఇండ్లు చాలా ఉన్నాయంటున్నారు స్థానికులు. ఓల్డ్ సిటీలో 200కు పైగా, జీహెచ్ఎంసీలో 400 వరకు పురాతన భవనాలు ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి. పాత ఇండ్లు కూలి ప్రాణ నష్టం జరగకముందే జీహెచ్ఎంసీ అధికారులు వాటిని గుర్తించి చర్యలు తీసుకోవాలంటున్నారు పబ్లిక్. జిల్లాల్లోనూ వానలు దంచుకొడుతున్నాయి. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. కుండపోత వానలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామంలో భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లపై వరద చేరి చెరువుల్ని తలపిస్తున్నాయి. ఎస్సీ కాలనీ పూర్తిగా నీట మునిగింది. వరద ఇళ్లలోకి చేరి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు స్థానికులు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో సాయంత్రం తర్వాత భారీ వర్షం కురిసింది. రోడ్లు జలమయమయ్యాయి. వరంగల్ రూట్ లో రోడ్లపై వరద చేరి వాహనదారులు ఇబ్బంది పడ్డారు. మంచిర్యాల జిల్లాలోనూ చాలా ప్రాంతాల్లో వర్షం కురిసింది. చెన్నూరు, బెల్లంపల్లితో పాటు పలు చోట్ల దట్టమైన మబ్బులు కమ్ముకొని వాన పడింది. తెలంగాణతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు స్వల్పంగా వరద వస్తోంది. 65,800 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో 4 గేట్లు 5 అడుగుల వరకు ఎత్తి 76,901 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. మెదక్ జిల్లాలోని సింగూరు ప్రాజెక్టులోకి కూడా వరద కొనసాగుతోంది. 2,542 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. అవుట్ఫ్లో 633 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 29.9 టీఎంసీలకు ప్రస్తుతం 21.5 టీఎంసీల నీరు ఉంది. సిటీలో కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలకు వరద పోటెత్తుతోంది. హిమాయత్ సాగర్ కు వరద ఉధృతి పెరుగుతోంది. 1,700 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. ట్యాంక్ లెవెల్ పూర్తి స్థాయికి చేరుకోవడంతో 2 గేట్లు 3 ఫీట్ల వరకు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. మూసీలోకి 1,400 క్యూసెక్కుల నీటిని పంపిస్తున్నారు. మరోవైపు సిటీలో వర్షాలతో అధికారులు అలర్ట్ అయ్యారు. వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర నీరు నిల్వ ఉండకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నగరవాసులు ఇబ్బంది పడకుండా మాన్సూన్, హైడ్రా టీంలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి.